హలో హాయ్ గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు చూస్తున్నారు ఆనంద్ నేచర్ల యూట్యూబ్ ఛానల్. ఓకేనా గైస్? ఈరోజు టాపిక్ మన బుద్ధిమంతుని గురించి మాట్లాడుకుందాం గైస్. ఓకేనా? ఆ బుద్ధిమంతుడు ఎవరు అనేది గెస్ట్ చేయండి గైస్. చేస్తున్నారా? ఆయన బుద్ధివంతుడు, చాలా బుద్ధివంతుడు. మన దేశం మీద గౌరవం, మన దేశం అంటే చాలా గౌరవం ఆయనకి. చాలా మంచి ఆయన. ఏం చేష్టలు చేయలేదు, మనం దేశాన్ని ఏం చేయలేదు. చాలా మంచివాడు వ్యక్తి. ఆ వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? ఆ వ్యక్తి ఎవరు చెప్పండి చూద్దాం. చాలా మంది ఉన్నారు కాబట్టి గెస్ట్ చేసేకి కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుందిలే, చెప్తా గాయస్. ఓకేనా? ఈ బుద్ధిమంతుడు ఎవరంటే హేమమాలిని విజయమాలిని. అరే లంగా, శివ ఏం చెప్పాలి రాపా లంగానికి. మా ఇండియాని, మా భారతదేశాన్ని ఎక్కడో ఇక్కడ బెంగళూరులో ఉండి ఆడే డ్రామాలన్నీ ఆడి చేసేవన్నీ చేసి నాకేమి తెలియదురా దేవుడా అన్నట్టు తప్పించుకొని పారిపోయి ఇప్పుడు ఏమేమో నటనలు చేస్తారు. అంతా నా మీద నిందలేస్తున్నారు, నా మీద చాలా నిందలేస్తున్నారు. అవు మళ్ళా నిందలు ఎందుకు వేస్తున్నారు? మళ్ళా చెప్పుకో చూద్దాం. అరే తిక్కోడా, నీకు ఒక విషయం చెప్పాలి. తిక్కోడా, నువ్వు ఎన్ని కోట్లు ఈడ నష్టం చేసి మా భారతదేశాన్ని, ఇండియాని అదో పాలు చేసి బయట దేశంకి రాత్రి పారిపోయిన వ్యక్తి నువ్వు ఇంకా ఏమని మరి చెప్తావు? లేదు నేను ఏం చేయలేదు, నా మీదే బురద చల్లుతారని ఎంత బాగా చెప్తున్నావు కదా నాయన. నువ్వు నీకు సలాం కొట్టాలా, దండం కొట్టాలా, నీకు ఏం చేయాలా అనేది నాకు అర్థం కావడం లేదు. మన వాళ్ళు ఎలా వదిలిపెట్టారనేది ఆ పరమాత్మ తెలియాలి. కానీ చేయక పారిపోయినాడంట. నిన్ను వీటికి రప్పించాలి, భారతదేశానికి రప్పించి నీ అమ్ముకులకి ఎసరు పెడితేనే నీవు కూడా లైన్కి వస్తావు. నువ్వు వీడియో చూడు, ఈ వీడియో చూడాలి, నువ్వు చూడాలా. ನಿನಗೆ ಎಲ್ಲ ಕನ್ನಡ ಬರ್ತಾವ? ನಿಂದು ಕರ್ನಾಟಕ ಎಲ್ಲ ಕನ್ನಡ ಬಂದರೆ ಈ ವಿಡಿಯೋ ನೋಡು ನೀನು. ಓಕೆನಾ? ನೀನು ಏನೇನು ಕೆಲಸ ಮಾಡಿದ್ದಿ, ಲುಚ್ಚೆ ಕೆಲಸಗಳು ಏನು, ಒಂದು ಕ್ಯಾಲೆಂಡ್ರು ರಿಲೀಸ್ ಮಾಡಬೇಕಂದ್ರೆ ಏನು ಅಮ್ಮಾಯಿಗಳು ತಿರ್ತಿದ್ದಿ, ಆ ಅಮ್ಮಾಯಿ ಬೇಕಂತಿದ್ದಿ, ಆ ಅಮ್ಮಾಯಿ ತಲ್ಲಿ ಫೋಟೋ ಹೇಳ್ತಿದ್ದಿ, ಈ ಅಮ್ಮಾಯಿ ತಲ್ಲಿ ವೀಡಿಯೋ ಮಾಡಿಸ್ತಿದ್ದಿ. ಎಲ್ಲ ಮಾಡೋ ಕೆಲಸ ಎಲ್ಲ ಮಾಡಿ ಇವಾಗ ನನಗೇನು ಗುರ್ತಿಲ್ಲ ಅಂತ ಮಾತಾಡ್ತಿದ್ದೀನಿ ನೀನು. ಎಲ್ಲ ಅವರೇ, ನಮ್ಮ ಭಾರತೀಯ ಅವರೇ, ನಮ್ಮ ಇಂಡಿಯಾ ಅವರೇ ಹಿಂಗೆ ಮಾಡ್ತಾರೆ, ನನ್ನ ಹಂಗೆ ಮಾಡ್ತಾರೆ, ನಾನು ಏನು ಮಾಡಿಲ್ಲಪ್ಪ ಅಂತ ಹೇಳ್ತಿದ್ದೀನಿ ನೀನು. అరే నీకు కాస్త అన్నం తింటావు కదా, కొద్దిగా బుద్ధి ఉండాలండే. పెద్ద వయసు అయినా నాలాగా ఈ తెల్లబొచ్చు వచ్చినా కానీ నీకేమీ బుద్ధి జ్ఞానం రాలేదు. అప్పటికే మేము చిన్నగా ఉంటాం కొద్దిగా అనుకుంటాను, నాకు తెలిసి అయితే నాకు అంతగా తెలీదు. నువ్వు చేసే లంగ పనులనే నీ వీడియోలు, నీవన్నీ సంసారం చూస్తుంటే ఏమా ఎంజాయ్ చేసినావు తెలుసా నువ్వు? ఈ మన ఇండియాలోన ఎంత ఎంజాయ్ చేసినావో, ఎంత 5 స్టార్ హోటల్లో నువ్వు ఎంజాయ్ చేసినావో. నీది లెక్చర్ లైఫ్. వావ్! ఆ కింగ్ ఫిషర్ బియర్లు పెట్టుకొని, కంపెనీ పెట్టుకొని, ఏమేమి నటనలు చేసి అంతా నీ చేసే ఎంజాయ్లు చేసి నువ్వు అంతా నీవు ఇది చేయాలా అనుకునేదాలో చేసావు. నువ్వు ఇది చేసేలేవని కాదు, లాస్ట్కి చేసి అంతా. ఎందుకంటే నాకు బాగా మతికొస్తుంది ప్రతి ఒక్క వీడియోలో. మన భారతీయులు కానీ, మన ఇండియన్ కానీ, మన వాళ్ళు చాలా గొర్రెలు అని చెప్తుంటారు. అతని అన్వేషణ అంటుంటాడు, అంతా గొర్రె జనం అని, గొర్రెలు అట్లా ఉండదు. అతి తొందరగా నమ్మేసి నిన్ను పాపులారిటీ చేసినారు చూడు, వాళ్ళది బుద్ధి తక్కువ అనుకుంటా నాకు తెలిసి. కింగ్ ఫిషర్ అంటే చాలా సూపరు, చాలా మంచోడు.
ఏరోప్లైన్లు కూడా కింగ్ ఫిషర్ ఎయిర్ మనసు కూడా బాగా నడుపుకుంటాడు, బాగా చేస్తాడు బిజినెస్, మంచివాడని చాలామంది నిన్నే చూసి పెట్టుబడి పెట్టి అంతా అదోగతి పాలైపోయినారు. ఏం చేయాలి చెప్పు? నీకు చేసేదాళ్ళు చేసి ఇప్పుడు పోయి ఎక్కడో పారిపోయి దాక్కొని నాకేం తెలియదురా నాయన అంటున్నావు. అంతా వాళ్ళే చేస్తున్నారు, నేనేం చేయలేదు అంటావు. నీ చేసిన ఎంజాయ్కి ఇట్లా మా ఇంట్లో రైతులు ఏదో ఇట్లా పల్లెటూరులో కూడా నువ్వు తీసుకొని కాసి కానీ ఏదో చేసింటే ఎంత బాగుంటుండే, నీ పేరు బాగుంటుండే. అంత నువ్వు చేసే లంగా పనులు చేసి ఇప్పుడు నాకేం తెలియదని చేసి సంసారము. ఏమో మాలిన్ గారు, నువ్వు ఎక్కడున్నా బాగుండాలా, మా అతి తొందరగా మా ఇండియాకి రావాలా, నీ భర్తం పట్టాలనే అనుకుంటా నేను. ఎవరు పట్టేవాళ్ళు అంతా అప్పుడే గవర్నమెంట్ నిన్ను కాసుకొని కూర్చుంది. నువ్వు వస్తే అతి తొందరలో కాస్త నీకు కూడా బుద్ధి చెప్పాలా. అరే నాయన, మా రైతులు ఆ బ్యాంకుకి పోతే బ్యాంకులో లోన్ తెచ్చుకుంటే అది మా అన్నీ అవి పెట్టి ఇవి పెట్టి సంసారము లోన్ ఇచ్చేకి మన బ్యాంకు వాళ్ళు కూడా మనకి ఎంత తిప్పుతారు, ఎన్ని ప్రయత్నిస్తారు, ఎన్ని వచ్చి చెకింగ్ చేస్తారు, ఊర్లోకి వచ్చి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. ఈ చేను ఇదేనా, ఇది ఇల్లు ఇదేనా, ఇది ట్రాక్టర్ ఇది ఇదేనా, ఇది బైక్ ఇదేనా, ఇది వేసుకున్న బంగారు ఇది నిజమా కాదా, ఒట్టి మాటలు చెప్తున్నాడా అని చాలామంది చాలా రకాలుగా ఈడ బ్యాంకు వాళ్ళు చేశారు. నిన్ను ఎంత బాగా వదిలేసినారనేది ఒక్కొక్కసారి మాకే రైతులకి ఏం రా దేవుడా, మాకే రైతులకే ఇదంతా మేము రైతులేం పాపం చేసి పుట్టినామా అనిపిస్తుంటుంది ఒక్కోసారి. నీ అట్లా లగ్జరీ లైఫ్ గడిపేవాడిని ఎవడు చెకింగ్ అస్సలు చేయడు. ఈయనకి ఏం ఉండదు సంసారము, ఈడు ఎన్ని కోట్లు తీసుకున్నాడు, ఈడు ఇన్ని కోట్లు బిజినెస్ పెట్టాడంటే ఈడు తీరియగలడా లేదా, ఈడు ఎంజాయ్ చేస్తున్నాడా లేకపోతే నిజంగా కష్టపడుతున్నాడా అనేది ఎంక్వైరీ ఎవరు చేయరు. నువ్వు ఎక్కడ 5 స్టార్ హోటల్ ఏరోప్లైన్లోనా ఈ చెకింగ్ చేసే వాళ్ళంతా బ్యాంక్ వాళ్ళంతా కింద, వాళ్ళంగా ఏరోప్లైన్లోకి ఎక్కేటప్పుడు నిన్ను చెకింగ్ చేసేటప్పుడు అట్లే కాసి చిక్కడు దొరకడు అన్నట్లు తప్పించుకొని పారిపోయినావు నువ్వు. కానీ నీకు కూడా అది తొందరగానే టైం వస్తుందని నేను అనుకుంటా. మా రైతులు ఎంత బాధపడుతున్నామో, నువ్వు అంత ఇండియాలో ఎంత నష్టం చేసిపోయినావో నీ మనసుకి తెలుసు బాగా, నీ మనసు సాక్షి కూడా తెలుసు. ఎన్ని లంగ పనులు ఎన్ని లుచ్చ పనులు చేసిపోయినావో. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టో, కామెంట్ పెట్టో గాయ్స్, ఓకేనా? ఈ లంగా